గార్డెన్లో కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో పెట్టాను. ఇది కొయ్యి రొట్టె అని చెప్పాను కదా, బియ్యాన్ని ఏమో కొంచెం ఒక 2 ముక్కలు అయినట్టు మిక్సీ వేసాను. ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు, మినపరుపు, బియ్యం మిక్సీ వేసి దీన్ని కొయ్యి రొట్టె అంటాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఆపు కొంచెం ఇంగు వేస్తున్నాను. కొంచెం వాటర్లో కలిపి చేస్తాను. మూడిట్లో వేసాను. ఇది ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టాడు. కొంచెం ఉడికిన తర్వాత ఉడకాలి. ఇలా కొంచెం కొంచెం ఉడికినట్టయితే అప్పుడు సిమ్ చేసి మూత పెట్టేయాలి. ఇది కూడా చూపించు. కొంచెం ఇలా తిప్పితే ఇటువైపు ఉడుకుతుంది కదా, దీనివల్ల కొంచెం ఇది కొంచెం ఉడుకుతుంది. సిమ్ చేసి మూత పెట్టేయాలి. రెడీ అయిపోయింది అది. ఓకేనా, పెరిగేస్తాము. ఈ చిన్నది ఒకటి రెడీ అయిపోయింది. తర్వాత ఇది ఇంకా అవుతుంది, సరిగ్గా రాలేదు. సాంబార్ అవి ఉడుకుతుంది. ఇంకా చట్నీ తయారు చేస్తాను. ఇది పర్ఫెక్ట్గా రాలేదు, స్టైల్లో ఉంది. ఇది బాగా వచ్చింది పైది. ఇది చాలా ఇష్టంగా తింటాం. ఇది రెడీ అయిపోయింది, చాలా బాగుంది. పల్లి చట్నీ, సాంబారు నన్నడిది. సాంబార్ లేకపోతే ఇంకేదో ఉల్లి చట్నీ ఏదో చేద్దాం అనుకున్నాను. ఇది నెయ్యితో కూడా బాగుంటుంది కాంబినేషను. ఇంకా నెయ్యిలో ఇలా ముంచుకొని తింటే బాగుంటుంది. నెయ్యి ఎక్కువ లేదు, ఉంటే చట్నీలో ఉంచుకొని తింటాను నేను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.